హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ అయితే నెగిటివ్గా ఉన్నాయి, కొన్ని ఇండెక్సెస్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ లైక్ ఐటీ సెక్టర్ కానీ ఫార్మా కానీ మెటల్ ఇండెక్స్ అయితే రికార్డ్ లెవెల్లో పెరిగింది ఈ రోజు. దాంతో పాటుగా ఆయిల్ మార్కెటింగ్ చేసే కంపెనీస్ కూడా బాగా పెరిగాయి ఈ రోజు. దానికి ఇంపార్టెంట్ రీజన్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే బాగా తగ్గింది. ఎక్కువగా ఓవర్ సప్లై అవుతోంది ఒపెక్ కంట్రీస్ దగ్గర నుంచి కానీ అండ్ రష్యా దగ్గర నుంచి కూడా. ఈ రీజన్ వల్ల ఆయిల్ ప్రైస్ అయితే బాగా పెరిగింది. అండ్ జియో పొలిటికల్ టెన్షన్ కూడా యుఎస్ అలాగే రష్యా మధ్యలో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి పుతిన్ గారు యుఎస్ ప్రపోజ్ చేసినటువంటి పీస్ డీల్ కి రిజెక్ట్ చేస్తే కనుక కొత్త శాంక్షన్స్ విధిస్తారు అనే న్యూస్ కూడా ఉంది ప్లాట్ఫామ్ లో. ఈ రీజన్ వల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే రికార్డు లెవెల్లో పెరిగాయి ఓవర్ నైట్ లో చెప్పొచ్చు. సిల్వర్ ప్రైస్ అయితే బాగా పెరిగింది. సిల్వర్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి హిండ్ జింక్ స్టాక్ కూడా బెటర్ గా పెరిగింది ఈ రోజు. దీనికి రీసెంట్ టైమ్స్లో బ్రోకరేజ్ వాళ్ళు కూడా హైకి వెళ్తుందని కూడా చెప్తున్నారు. 630 రూపీస్గా హిండ్ జింక్ స్టాక్. గోల్డ్ కూడా పెరిగింది ఈరోజు 360 రూపీస్ పెరిగి 1,34,990 రూపీస్గా పెరిగింది. సిల్వర్ కూడా 7,350 రూపీస్ రికార్డ్ లెవెల్లో పెరిగింది ఈరోజు. హాల్ టైమ్ హైన్ అయితే టచ్ చేసింది సిల్వర్. ఒక కేజీ సిల్వర్ 2,04,880 రూపీస్గా పెరిగింది. దీంతో పాటుగా ఇంపార్టెంట్గా బెర్క్షైర్ హథావేకి సంబంధించినటువంటి వారెన్ బఫెట్ గారు అయితే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే అనౌన్స్ చేశారు. ఇది కొంచెం మార్కెట్ ఫ్లక్చువేషన్ అయితే ఫ్యూచర్లో అవ్వచ్చని తెలుస్తుంది. బఫెట్ గారు యుఎస్ నుంచి మూవ్ అవుతున్నారు. జపాన్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దగ్గరగా $348 బిలియన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. లైక్ మన ఇండియన్ రూపీస్లో చూస్తే 3,15,000 కోట్ల అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ఈయన చెప్తున్న రీజన్స్ అయితే యుఎస్ పాలసీని తనని కొంచెం భయపెట్టిందని, యుఎస్ గవర్నమెంట్ రెక్లెస్గా ఫండ్స్ని స్పెండ్ చేస్తుందని, యుఎస్ డెట్ క్రైసిస్లో ఉందని, దానివల్ల మార్కెట్లో కూడా క్రాష్ రాబోతుంది అనే విధంగా అయితే చెప్తున్నారు. డిఎక్స్వై అంటే డాలర్ ఇండెక్స్ కూడా త్వరలోనే కొలాప్స్ అవుతుందని, డాలర్ వాల్యూ ఆల్ ఓవర్ గ్లోబల్ కూడా తగ్గిపోతుందని కూడా చెప్తున్నారు. ఈయన చెప్తున్నటువంటి ఈ రీజన్ వల్ల త్వరలో మార్కెట్లో అయితే ఫ్లక్చువేషన్స్ రావచ్చు అనే న్యూస్ కూడా ఉంది మార్కెట్లో. అండ్ రీసెంట్గా బెర్క్షైర్ హతావే వాళ్ళు మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్స్ని అయితే మొత్తం సెల్ చేసి వాళ్ళైతే క్యాష్లోకి వెళ్ళారు. టోటల్ వాల్యూ కూడా 13.2 లక్షల కోట్లుగా ఉంది. దీంట్లోంచి 3,15,000 కోట్లను అయితే జపాన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఓన్లీ జపాన్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చూస్తున్నారంటే 1990 నుంచి కూడా 2025 వరకు లాస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా జపాన్ మార్కెట్స్ అయితే ఎలాంటి రిటర్న్స్ ఇవ్వట్లేదు. అండ్ దాంతో పాటుగా జపాన్ బాండ్స్ కూడా ఎలాంటి రిటర్న్ అయితే ఇవ్వలేదు. ఈ రీజన్ వల్ల ఇప్పుడు జపాన్ మార్కెట్స్ పెరుగుతాయని అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు వారెన్ బఫెట్ గారు. అండ్ జపాన్లో కొత్తగా గవర్నమెంట్ ఎన్నికైంది. తకైచి గారు ఎన్నికైన తర్వాత గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది, ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నారు అంటే ఆటోమేటిక్గా మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ 1990 నుంచి 2025 వరకు కూడా ఎలాంటి రిటర్న్స్ అయితే ఇవ్వకపోగా, దానితో పాటుగా జపాన్లో ఉన్నటువంటి బిగ్ ఇన్వెస్టర్లు కానీ అంటే కార్పొరేట్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ క్యారీ ట్రేడ్ అయితే చేశారు ఇప్పటి వరకు లాస్ట్ 30 ఇయర్స్లో. ఎన్ క్యారీ ట్రేడ్ అంటే జపాన్లో లోన్స్ తీసుకొని యుఎస్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిటర్న్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు జపాన్ మార్కెట్స్ పెరుగుతాయనేది ప్రెడిక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు రేటు కూడా పెంచుతున్నారు వాళ్ళ బాండ్స్ పైన అని కూడా న్యూస్ ఉంది. ఈ రీజన్ వల్ల జపాన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రోజు జపాన్ మార్కెట్స్ అయితే బాగా పెరిగాయని చెప్పొచ్చు. వారెన్ బఫెట్ గారి అనౌన్స్ చేసినటువంటి స్టేట్మెంట్ వల్ల ఈ రోజు జపాన్ మార్కెట్స్ అయితే కొంచెం పెరిగాయి. అండ్ ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కానీ అండ్ డౌ ఫీచర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా యుఎస్ మార్కెట్స్ అయితే కొంచెం ఫ్లక్చువేషన్ అయితే ఉంది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే బ్రాడ్కామ్ అండ్ ఒరాకిల్ లాంటి ఏఐ స్టాక్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ కంటే కూడా నెగిటివ్గానే పోస్ట్ చేయడం వల్ల ఈ యుఎస్ స్టాక్స్ అయితే కొంచెం ప్రెజర్లో ఉన్నాయని చెప్పొచ్చు. వారెన్ బఫెట్ గారు చెప్తున్న స్టేట్మెంట్ చూస్తే త్వరలోనే మార్కెట్లో క్రాష్ అయితే రాబోతుంది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని పాలసీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేసే పాలసీస్ వల్ల అయితే తెలుస్తుంది. దీనికి కూడా వీళ్ళు టారిఫ్స్ని ఒక వెపన్గా వాడుతున్నారు. టారిఫ్స్ ఎక్కువగా ఉంటే కనుక బిజినెస్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంది. దాంతో పాటుగా ఆ ట్యాక్స్ కూడా కన్జ్యూమర్స్ పైన ఎక్కువగా ఉంటుంది. ఇది బిగ్ మిస్టేక్ అని కూడా చెప్తున్నారు వారెన్ బఫెట్ గారు. ఇది ఆల్ ఓవర్గా గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని మార్కెట్స్ కానీ అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా మంచిదైతే కాదు. ప్రజెంట్గా వారెన్ బఫెట్ గారు జపాన్ వైపు మూవ్ అవుతున్నారంటే అండ్ అందరూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా జపాన్ వైపు మూవ్ అవ్వచ్చు. మేబీ మార్కెట్స్ పెరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. జపాన్ మార్కెట్స్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్తో పోలిస్తే ఇండియన్ మార్కెట్స్ కూడా ఏం అంత పెరగలేదు. కంపేర్ టు యుఎస్ మార్కెట్స్తో పోలిస్తే కూడా ఇండియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు అయితే
పాజిటివ్గానే ఉండేది ఫ్యూచర్లో. ఇన్ కేస్ యుఎస్ మార్కెట్స్ క్రాష్ అయితే ఇండియన్ మార్కెట్స్ పైన కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది, కానీ ఎక్స్పోర్ట్స్ ఇండియా ఎక్స్పోర్ట్స్ పైన ఏం డిపెండెన్సీ అవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కాదు కాబట్టి కొంతవరకు అయితే సేఫ్ అని చెప్పొచ్చు ఇండియన్ మార్కెట్స్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈరోజు కొంత ఫ్లక్చుయేషన్లోనే ఉన్నాయి. అండ్ డాలర్ వాల్యూ కూడా కంపేర్ టు ఇండియన్ రూపీస్తో పోలిస్తే డాలర్ కొంచెం రికవర్ అని చెప్పొచ్చు ఈరోజు ఇండియన్ రూపీ. అండ్ ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఎలా ఉన్నారో చూస్తే ఈరోజు 17th December రోజు ఎఫ్ఐఐస్ కొంత పాజిటివ్ వచ్చాయని చెప్పొచ్చు. 1171 crore ఉంటే డిఐఎస్ మాత్రం 768 crore ఉన్నారు. యుఎస్ రష్యా మధ్యలో కూడా కొంత అన్సర్టనిటీ ఉండడం వల్ల న్యూ శాంక్షన్స్ విధించారు ట్రంప్ అనే న్యూస్ రావడం వల్ల కూడా కొన్ని జియో పొలిటికల్ టెన్షన్ వల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే రికార్డ్ లెవెల్ అయితే పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా గీతా గోపినాథ్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఐఎంఎఫ్ చీఫ్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినటువంటి 2026 వరకు ఇండియా జీడిపి గ్రోత్ 7%గా ఉంటుందని చెప్తున్నారు. 8% అయితే డ్రీమ్లోనే ఉంది, కానీ గవర్నమెంట్ కొన్ని ఎఫెక్టివ్గా ఇంకా పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి 8% జీడిపి గ్రోత్ రీచ్ అవ్వాలంటే చెప్తున్నారు. 7%గా ఎందుకు ఇస్తున్నారంటే లాస్ట్ అక్టోబర్లో 6.6గానే ఇచ్చారు, ఇప్పుడు 7 అయితే చెప్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే దీనికి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ Q2లో లైక్ జూలై సెప్టెంబర్ క్వార్టర్లో 8.2%గా వచ్చింది. లైక్ జిఎస్టీ రేట్ కట్స్ ఉండడం కానీ ట్యాక్స్ రేట్ కట్ కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసే కొన్ని పాలసీస్ వల్ల Q2లో జీడిపి గ్రోత్ రేట్ పెరిగింది. దీనివల్ల వీళ్ళు కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 7%గా ఉంటుందండి FY26కి. ఇదైతే ఇండియన్ మార్కెట్స్కి అయితే కొంత పాజిటివ్ సెంటిమెంటే క్రియేట్ అవ్వచ్చు. ప్రజెంట్గా కొంత ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు, కానీ వారెన్ బఫెట్ గారు చేసిన స్టేట్మెంట్ వల్ల కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బబుల్ వల్ల కూడా, కానీ ఇండియన్ మార్కెట్స్ అయితే అంత మరీ క్రాష్ అయితే ఏం రాకపోవచ్చు. నెక్స్ట్ యుఎస్ ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వచ్చింది. ఇది 4.6% హైక్ అయితే వెళ్ళింది. లాస్ట్ సెప్టెంబర్ 2021 నుంచి కూడా ఇంతగా అయితే ఇప్పుడైతే పెరగలేదు. నవంబర్లో 64,000 జాబ్స్ పెరిగినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ డేటా అయితే 4.6% అయితే పెరిగింది. ఇది మార్కెట్స్ కూడా మంచి విషయం అయితే కాదు. యుఎస్ సిపిఐ డేటా కూడా ఈరోజు రావాలి, ఇంకా అయితే అప్డేట్ అవ్వలేదు ఇక్కడ ప్లాట్ఫామ్లో కూడా. నెక్స్ట్ పిఎం మోడీ గారు 3 నేషన్ టూర్ అయితే విజిట్ చేస్తున్నారు. లైక్ ఒమాన్ కానీ జోర్డాన్ కానీ అండ్ ఇథియోపియా లాంటి కంట్రీస్ అయితే విజిట్ చేస్తున్నారు. డిప్లొమాటిక్ ఎకనామిక్ కల్చరల్ రిలేషన్స్ డెవలప్ చేయడానికి. ఇప్పటి వరకు ఓన్లీ ఇండియా యుఎస్ పైన డిపెండెన్స్ అయింది ఏదైనా ఎక్స్పోర్ట్ చేయడానికి, లైక్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ లాంటి జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ టెక్స్టైల్ కానీ. అండ్ ఇండియా రీసెంట్ టైమ్స్లో అన్ని కంట్రీస్తో రిలేషన్స్ అయితే డెవలప్ చేసుకుంటుంది, ఓన్లీ యూఎస్ పైన డిపెండెన్సీ అవ్వకుండా. ఇది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి ఇండియాలో, అండ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. ఇది ఇండియాకి ఆల్ ఓవర్ అయితే బెనిఫిట్గానే ఉంటుంది. నెక్స్ట్ అక్జో నోబెల్ కంపెనీలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఇది పెయింట్కి సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీ బ్లాక్ డీల్ అయితే ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు 9% ఆఫ్ ద వాటర్ని సెల్ చేశారు బ్లాక్ డీల్ ద్వారా. వీళ్ళు 1290 crore ఆఫ్ ద అమౌంట్ అయితే సెల్ చేశారు. టోటల్ వీళ్ళ ఒక్క షేర్ ప్రైస్ అయితే 3,150 రూపీస్గా సెల్ చేశారు. 13.1% డిస్కౌంట్లో సెల్ చేశారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల స్టాక్ అయితే రోజు 13% అయితే డౌన్కి వచ్చింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్లో కూడా ఓనర్ అయినటువంటి భవిష్ అగర్వాల్ కూడా 2.6 crore షేర్స్ అయితే సెల్ చేశారు. కంపెనీలో టోటల్గా 0.6% ఆఫ్ ద వాటాని వీళ్ళు ఒక షేర్ని 34.99 రూపీస్ దగ్గర సెల్ చేశారు. టోటల్గా 92 crore ఆఫ్ ద అమౌంట్ అయితే సెల్ చేశారు. వీళ్ళు ఈ సెల్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ని డెట్స్ అయితే రీపేమెంట్ చేయాలనుకుంటున్నారు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు. భవిష్ అగర్వాల్ వారికి ప్రజెంట్గా ఈ కంపెనీలో 30.02% ఆఫ్ ద వాటా అయితే ఉంది. ఈరోజు బల్క్ డీల్ ఈ జరిగినా కూడా వాళ్ళ వాటాను సెల్ చేసినా కూడా స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. నెక్స్ట్ అహ్లూవాలియా కాంట్రాక్ట్ వల్ల ఒక ఆర్డర్ విన్నారు 880 crore ఆఫ్ ద ఆర్డర్ని వీళ్ళు బీహార్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి అయితే విన్నయ్యారు. వీళ్ళు ఈ ప్రాజెక్టులో శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి గాను పునవరథం అనే ప్లేస్లో ఈ ప్లేస్గా గాడెస్ సీతా బర్త్ ప్లేస్గా ఐడెంటిఫై చేశారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 42 monthsలో ఫినిష్ చేస్తారని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్లో భాగంగా వీళ్ళు ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తారు. ఈ కంపెనీకి రీసెంట్ టైమ్స్లో ఆర్డర్స్ బెటర్గానే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీలో ఆర్డర్ బుక్ కూడా 18,057 crore ఉంది. వీళ్ళు 2025లో ఎక్స్పెక్ట్ చేశారు దానికంటే కూడా బెటర్గానే ఆర్డర్ బుక్ అయితే గ్రో అయిందని చెప్తున్నారు. వీళ్ళు రీసెంట్ టైమ్స్లో బెటర్గా రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే ఉంది ఈరోజు.
నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్నారు. 165 crore వర్త్ చేసే ఆర్డర్ నార్త్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్లో భాగంగా వీళ్ళు రివర్ గండక్ పైన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే డెవలప్ చేయడానికి వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని 24 monthsలో ఫినిష్ చేస్తారని, డిజైన్ సప్లై ఎరెక్షన్ టెస్టింగ్ అండ్ కమిషనల్ లంగా చేస్తారని, ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఎక్విప్మెంట్ మాడిఫికేషన్ కానీ అండ్ ఫ్యూడర్ వైర్ వర్క్స్ కూడా చేస్తారు ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు. రీసెంట్గా ఇక ఆర్వీఎన్ఎల్ కంపెనీకి అయితే ఆర్డర్స్ అయితే బెటర్గానే వస్తున్నాయి. ఈ కంపెనీ స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా అయితే మూవ్ అయింది. నెక్స్ట్ మహామాయ లైఫ్ సైన్సెస్ కంపెనీలో బిగ్ ఇన్వెస్టర్ అయినటువంటి విజయ్ కేడియా గారు అయితే 9 lakhs షేర్స్ అయితే బై చేశారు. 12.5 crore ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. బ్లాక్ డీల్ ద్వారా 140 per షేర్గా బై చేశారు. టోటల్ కంపెనీలో 3.81% ఆఫ్ ద వాటాను అయితే బై చేశారు వీళ్ళు. విజయ్ కేడియా గారు బై చేయడం వల్ల స్టాక్ కూడా ఈరోజు 13% పెరిగింది. మహామాయ లైఫ్ సైన్సెస్ కంపెనీ రీసెంట్గానే మార్కెట్లో ఐపీఓ ద్వారా లిస్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. 2500 నుంచి 5000 crore వర్త్ చేసే ఆర్డర్స్ విన్ అయ్యారు వీళ్ళు. బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళు ఫస్ట్ అద్వైత్ లోక్ మ్యూజియం కాంప్లెక్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మధ్యప్రదేశ్ దగ్గర నుంచి విన్ అయ్యారు వీళ్ళు. ఈపీసీ ఆర్డర్లో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని 36 monthsలో ఫినిష్ చేస్తారని, 5 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు. నెక్స్ట్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్స్ డెవలప్ చేయడానికి ముంబై దగ్గర నుంచి కూడా ఆర్డర్ విన్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్లో 3 towers అయితే డెవలప్ చేస్తారు. నెక్స్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రీడెవలప్మెంట్ ఇన్ అస్సాం గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఆర్డర్ విన్నారు వీళ్ళు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ 27 monthsలో ఫినిష్ చేస్తారని, ఫిఫా కంప్లైంట్ ఫుట్బాల్ స్టేడియంని డెవలప్ చేయడానికి గాను ఈ స్టేడియం టోటల్ కెపాసిటీ 25,000 seats అయితే ఉంటుంది. రీసెంట్గా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ విన్ అయ్యారు అండ్ రిజల్ట్స్ బెటర్గా పోస్ట్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా అండ్ కాంట్రాక్ట్స్ అయితే వస్తున్నాయి వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్లో, లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో ప్లాంట్స్ డెవలప్ చేయడానికి కానీ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి కూడా. రీసెంట్గా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కానీ, జెఫ్రీస్ కానీ, క్లాసా వాళ్ళు కానీ అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా ఈ స్టాక్ అయితే 5,000 రూపీస్గా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఈ స్టాక్ ఇవ్వడం వల్ల కూడా రీసెంట్ టైమ్స్లో స్టాక్ అయితే పాజిటివ్గానే మూవ్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.